దానికి వచ్చిన పార్టీ నోటీస్ కూడా ఇచ్చారు. మాకు ఏదైతే ఎండోమెంట్కి సంబంధించిన భూములు దేవాలయనాథ్ రెడ్డి వెంకటనాథ్ రెడ్డి ఇప్పుడు ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. జేసీ ఇచ్చిన ఆర్డర్ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ కదా. జేసీ కోర్టు ఇచ్చారంటే ఏంటది? జేసీ కోర్టు ఇచ్చారంటే ఏంటి? ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ కదా. మరి ఇవాళ కడపలో మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జరుగుతున్న ఈ గ్రీవెన్సెల్లో ఒక అర్జీ ఇచ్చేదానికి మరి బుడ్డాయపల్లి గ్రామవాస్తులందరూ కూడా రావడం జరిగింది. ఈ అర్జీ ఏంటంటే బుడ్డాయపల్లి గ్రామంలో రామాలయానికి సంబంధించి మరి సర్వే నంబర్ 468/1 65 సెంట్లు, 468/2A1 45 సెంట్లు, 468/2A2 32 సెంట్లు, 468/3 48 సెంట్లు, 468/5 21 సెంట్లు, మొత్తము 2 ఎకరాల 11 సెంట్లు మరి ఈరోజు ఆ రామాలయానికి సంబంధించిన భూములు ఉన్నాయి. గతంలో మన పూర్వీకుల మరి ఆ ఆలయం అభివృద్ధి కోసము మన పూర్వీకులు మరి ఈ భూముల్ని మరి ఇచ్చిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈరోజు ఆ భూములు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు అవి. మరి ఈ రోజు చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితి, భూ కబ్జాలు, భూదందాలు, సామాన్యమైన ప్రజల ఆస్తులకు ఎక్కడ రక్షణ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి సామాన్యమైన పరిస్థితులు వేరుగా ఉన్నా దేవునికి సంబంధించిన భూముల్ని కూడా ఈరోజు ఆక్రమణ చేసే కబ్జాదారులు మరి ఈరోజు పుట్టుకొస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఈ బుడ్డాయపల్లికి సంబంధించిన ఈ భూములకు సంబంధించి దొంగ డాక్యుమెంట్లను పుట్టించి మరి ఈరోజు అమ్మేసే కార్యక్రమాన్ని మరి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఆ భూముల్ని ఏదైతే మ్యూటేషన్ కోసం కూడా, పేరు మార్పు కోసం కూడా మరి ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లో కూడా అప్లై చేసుకున్న పరిస్థితి. మరి ఈరోజు ఆ గ్రామస్తులకందరికీ కూడా ఈరోజు నోటీసులు కూడా సర్వ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అవన్నీ కూడా తీసుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవాలని ఇక్కడికి రావడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ లేని పరిస్థితుల్లో డిఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది. అంతా కూడా వివరించడం జరిగింది. మరి డిఆర్ఓ గారు స్పందిస్తూ మరియు ఎండోమెంట్ మరి ఏదైతే ఆయన బాలాజీ గారు, శంకర్ బాలాజీ ఏసీ గారిని మరి అదేవిధంగా రిజిస్ట్రార్ గారిని కూడా పిలవడం జరిగింది. మరి ఎందుకంటే ఈ భూముల్ని మరి కాపాడండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా మరి ఆ భూములు ఆ దేవాలయానికి సంబంధించిన భూములు ప్రతి ఏటా కూడా ఇప్పటికి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్వాధీనంలోనే ఉన్నాయి. ప్రతి ఏటా దానికి సంబంధించి మరి ఏదైతే లీజ్ వేయడం జరుగుతుంది, కౌలు కోసం లీజ్ వేయడం జరుగుతుంది. మరి ఆ ఎవరైతే హెచ్చు పాటదారు ఎవరైతే ఉంటారో మరి ఆ డబ్బులన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈరోజు చెల్లించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్వాధీనంలోనే ఉన్నాయి. కానీ ఈరోజు ఒకరు వెంకటనాథ రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి, అతని పని ఏంటంటే దొంగ డాక్యుమెంట్లో పుట్టించడము. ఎందుకంటే అతని కాడే
అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన సీల్స్ అన్నీ ఆయనకానే ఉంటాయి. ఎవరికి సీల్స్ కూడా అవసరం లే. తహసీల్దార్ కాడ నుంచి ఆర్డీఓ సీల్స్ కూడా ఆయన కాడ ఉంటాయి. మరి ఈ నందికి పంది, పందికి నంది చేసేసి మరి ఆ భూములన్నీ కూడా మరి అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉంటాడు ఈ వ్యక్తి. మరి ఈరోజు దేవాలయాలకు సంబంధించిన భూములపైన ఆయన కన్నుపడి మరి దాన్ని ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేయడము, మరి అదే ఆన్లైన్లో కూడా మరి గతంలో ఆ భూములన్నీ కూడా మరి ఆ దేవాలయానికి సంబంధించిన పేరుపైన ఉన్న దాన్ని ఈరోజు మార్చే కార్యక్రమాన్ని కూడా మరి చేస్తున్నారు. కాబట్టి మరి దీన్ని కాపాడండి అని చెప్పి, మరి దేవునికి సంబంధించిన భూముల్ని కాపాడండి అని చెప్పి ఈరోజు డిఆర్ఓ గారిని గ్రామస్తులందరూ కూడా కలవడం జరిగింది. డిఆర్ఓ గారు బాగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా వెంటనే మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి మరి డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా ఎంట్రస్ట్ చేయడం జరిగింది. దీన్ని విచారణ చేయండి. ఎందుకంటే మేము చెప్పాం, ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులే కొల్యూడ్ అయ్యారు. ఎందుకంటే కోర్ట్ కేసెస్ ఉంటే మరి ఆ కోర్ట్ కేసెస్ అప్పుడు ఈ అధికారులు మరి ఆ కేసెస్కి అటెండ్ గారు, సరైన మెటీరియల్ వాళ్ళకు అందియరు. మరి ఏమవుతుందంటే అది ఎక్స్పార్టీ అయిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని కొందరు ఈరోజు మార్చుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా లోతైన విచారణ జరిపించమని చెప్పి కూడా డిఆర్ఓ గారిని కోరడం జరిగింది. వెంటనే డిఆర్ఓ గారు స్పందించి మరి రంగస్వామి గారు మన డిప్యూటీ కలెక్టర్ గారిని మరి ఎంట్రస్ట్ చేయడం జరిగింది. ఆయన విచారణ చేసి ఖచ్చితంగా న్యాయం చేస్తాము, మరి ఆలయానికి సంబంధించిన భూముల్ని కాపాడుతామని చెప్పి కూడా డిఆర్ఓ గారు మనకు అందరికీ కూడా ఆశ్వాసం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా ఒకటే కోరుకుంటాం, గ్రామస్తులందరూ కూడా కోరుకునేది మరి ఆ దేవాలయానికి సంబంధించిన భూములు దేవాలయానికే ఉండాలి, అన్యక్రాతం కాకుండా అని చెప్పి గ్రామస్తులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. గ్రామ ప్రజల తరఫున గుడ్డాయపల్లి రామస్వామికి సంబంధించిన భూములను మా ఊర్లో ఉన్నట్టు ఒకప్పుడు పూర్వం ఉన్నట్టు ఇప్పుడు కడపలో చేరిన జి వెంకటారెడ్డి అన్యక్రాంతం చేస్తూ దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తూ దొంగ పేకింగ్లు పెట్టి ఎవరినో కొన్ని అడ్డదారులు దొక్కించి వాళ్ళకి అంతో ఇంత ఇచ్చి ఆఫీసులను లోపరుచుకొని ఎంఆర్ఓ ఆఫీస్ నందు రిజిస్టర్ ఆఫీస్ నందు కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చి మార్పులు చేర్పులు చేస్తున్నారు. కావున ఎంఆర్ఓ ఆఫీస్కు ఇప్పుడు ఒక నోటీసు పంపి ఎండోమెంట్కి పంపినారు. ఎండోమెంట్ వారు తగిన సమాధానం ఇవ్వకుండా నాన్స్తూ కాలయాపన చేస్తున్నారు. కావున మా భూములు మా పూర్వీకులైన భూములను ఎవరో ఇనాం ఇచ్చిన భూములను బుడాయపల్లి రామస్వామి పేరు మీద ఉండవలసిందిగా జేసీ గారిని కలెక్టర్ గారిని కోరడానికి బుడాయపల్లి గ్రామం వచ్చినాము. కావున దయచేసి ఎంఆర్ఓ గారు జేసీ గారు స్పందించి బుడాయపల్లి రామస్వామికి ఉండేటట్లు చేర్చమని హామీ ఇచ్చారు. ఎండోమెంట్ వారి పైన చర్య తీసుకోవాల్సిందిగా నుంచి మా నాయన 50 ఏళ్ళ నుంచి కాపాడినాడు సార్. దానికి ఎండోమెంట్ సంబంధంగా ఉన్నాడు ఆయన తర్వాత మా అన్న ఎండోమెంట్ ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ వెంకటనాథ రెడ్డి అనే అతను గందరగోళం చేసి అంతా సృష్టిస్తాడు సార్. ఇది అంతవరకు దానికి పటాభిరెడ్డి 100 ఏళ్ళ నుంచి దేవుని పేరుతోనే ఉన్నాయి సార్. ఆన్లైన్లో ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా దొంగ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళు వాళ్ళు కుమ్మక్కైనారు. ఏం సార్ వెంకటనాథ రెడ్డి అతను ఆ ఊరు కాదు.